వెల్కమ్ టు మెగా 9 టీవీ. విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు నగరానికి రానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా జీవీఎంసీ పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులపై నిమగ్నమై బహిరంగ సభలో హాజరైన ప్రజలకు మంచినీటి సదుపాయాలతో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్న జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం విశాఖ విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకి భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఉదయం నుంచి కూడా ఎక్కడైతే సభా ప్రాంగణం కావచ్చు రోడ్ షో ఉందో దానికి సంబంధించి పనుల కోసం విస్తారంగా పర్యటిస్తున్న పొందపాటు ఆ కమిషనర్ ఉన్నారు. రోడ్ బహిరంగ సభాస్థానానికి సంబంధించి ఏర్పాటు ఏ విధంగా జరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సభకు సంబంధించి ఎంతమంది హాజరవబోతున్నారు, ఓవరాల్గా రోడ్ షో సంబంధించి ఏర్పాట్లు జరిగాయి? గౌరవ ప్రధాని గారి యొక్క పర్యటన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అటు రోడ్ షో కానీ ఇటు వెన్యూలో కానీ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ అటు డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా టాయిలెట్స్ని కానీ మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు అయితే మనకున్నటువంటి అంచనా మేరకు ఎక్కువ మంది జనాలు వస్తారు. సో దానికి సంబంధించినటువంటి వాటి మీద పూర్తిగా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాల ఇండికేషన్ బోర్డ్స్తో పాటు సో డబుల్ బ్యారికేడింగ్ సిస్టమ్తో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్కింగ్ వెన్యూస్ కూడా సాధ్యమైనంత దగ్గరగా వెన్యూకి దగ్గరగా రోడ్ షోకి దగ్గరగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకుంటున్నాం. ఓవరాల్గా పబ్లిక్ ఇటువైపు రెండు వైపు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఏర్పాటు చేశారు? ఎంత టైం రోడ్ షో ఉండబోతుంది? రోడ్ షో దాదాపు 1 కిలోమీటర్ పాటు ఉంటుంది. సో ఈ కిలోమీటర్ పాటు బోత్ సైడ్స్ మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. బోత్ సైడ్స్ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా హెల్త్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఇబ్బంది లేకుండా. చూస్తున్నాం కదా, ఏదైతే ఓవరాల్గా కిలోమీటర్ మేర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రోడ్ షో పర్యటన కొనసాగుతుంది. సిరిపురం వెంకటాద్రి వంటల నుంచి ఏదైతే బహిరంగ సభ జరిగే స్థలం ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో సభాస్థల వరకు కూడా ఆయన ఓపెన్ టాప్లో రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ ఓపెన్ టాప్ వెహికల్ ఉండే అవకాశం ఉంది. అయితే ఆయన చూసేందుకు ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు రానికుండా ఉండడం కోసం మంచినీరు వసతి కానీ అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జీఎస్ఎం తరఫున ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనతో పాటు కమిషనర్ సంపత్ కుమార్ చెప్పడం జరిగింది. గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.